స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. వాద్యములను వాదించి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము విలాప వాక్యములు 3వ అధ్యాయము 78వ వచనము. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమై వాద్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. స్నేహితులారా, మనము ఏదైనా కేసులో కోర్టు పాలైనప్పుడు, న్యాయస్థానము పాలైనప్పుడు మన పక్షాన మన కేసును వాదించేటటువంటి లాయర్ గారు మన వల్ల నిజంగా ఏదైనా తప్పిదము జరిగినప్పుడు, మన వలన ఏదైనా చేయరానటువంటి నేరము చేయబడినప్పుడు నష్టపరిహారమును చెల్లించుట ద్వారా, లేదా మన కేసు ఎవరైతే మనకు ఆపోజిట్గా కేసు వేసినారో వారితో మనలను సమాధానపరచుట ద్వారా, లేదంటే మరొక మార్గం ద్వారా మనలను ఆ కేసు నుండి విడిపించడానికి శాయాశక్తుల ప్రయత్నము జరిగించేటటువంటి వాడుగా ఉంటాడు. ఒకవేళ మన వల్ల తప్పిదము జరగనటువంటి పరిస్థితులు ఉండినట్లయితే, మన పొరపాటు ఏమీ లేదనుకోండి, తప్పుగా ఆ కేసులో మనల్ని ఇరికించినారనుకోనండి, మన లాయర్ గారు మన నిర్దోషత్వాన్ని నిరూపించి ఆ కేసు నుండి మనలను బయటకి తీసుకొని వచ్చేటటువంటి వాడుగా ఉంటాడు. తప్పు చేసిన పక్షంలో మరొక మార్గం ద్వారా, తప్పు చేయని పక్షంలో ఇంకొక మార్గం ద్వారా, ఎట్లయితేనేమి ఆ కేసు నుండి, ఆ ఆపద నుండి, విపత్కరమైన పరిస్థితి నుండి, చెరసాల పాలయ్యి నా పరిస్థితుల నుండి, దుఃఖానికి, వేదనకు, ఒంటరితనానికి, బంధకాలకి లోనైన పరిస్థితుల నుండి ఆ లాయర్ గారు మనలను బయటకు తీసుకొని రావడానికే ప్రయత్నించేటటువంటి వాడుగా ఉండడాన్ని మనము గమనిస్తాం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మానవులుగా మనమందరము దేవుని ఎదుట ఎలాంటి స్థితిలో ఉండినాం? మనము మన తండ్రి దగ్గర ప్రతిరోజు హాజరవుతూ ఉన్నట్లు, మన టీచర్ దగ్గర ప్రతిరోజు హాజరవుతున్నట్లు, మన ఉద్యోగంలో యజమాని దగ్గర రోజు హాజరవుతున్నట్లు, ఒకవేళ ఒకానొక సందర్భంలో మనమందరం కూడా దేవుని దగ్గర హాజరయ్యే పరిస్థితి కలిగితే మనము ఎలాంటి స్థితి కలిగినటువంటి వారంగా దేవుని ఎదుట నిలువబడగలుగుతాం? చూడండి స్నేహితులారా, మనకు ఒప్పుకునే మనసు ఉండినా, ఒప్పుకునే మనసు లేకపోయినా, మన జీవితాలలో ఉన్న వాస్తవ స్థితి ఏమిటి అని మనము గమనించినట్లయితే, మనలో చాలామందిమే పాపముల ద్వారా నింపబడినటువంటి వారము, దోషములు, నేరముల ద్వారా నింపబడినటువంటి వారము. గనుక దేవుని ఎదుట నేరస్తులముగా, పాపాత్ములముగా నిలువబడే పరిస్థితి ఉండి, దేవుని వలన తీర్పునకు, దేవుని వలన శిక్షకు లోనయ్యే పరిస్థితులు
అవి సత్యదూరం కాదండి. అంటే అవి దేవుని ఎదుట మనం నిలువబడినప్పుడు ఒక పాపిగా తీర్పు తీర్చబడి మనము బంధకాలలోనికి నరకంలోనికి వెళ్ళడము అనేది వాస్తవమైనటువంటి పరిస్థితి. అలాంటి తరుణంలో స్నేహితులారా, యేసు ప్రభుల వారు మన పక్షాన ఆయన ఒక లాయరు తన యొక్క క్లయింట్ని ఆ నేర పరిస్థితుల నుండి సమాధానపరచుట ద్వారాన, నష్టపరిహారాన్ని చెల్లించుట ద్వారాన బయటకు తీసుకొని వచ్చిన రీతిగా, ఆ కేసు నుండి బయటకు తీసుకొని వచ్చిన రీతిగా, ఆ నేరం నుండి బయటకు తీసుకొని వచ్చిన రీతిగా తన యొక్క ప్రాణాన్ని కలువరి సిలువలో అర్పించడం ద్వారా మరి క్రయధనాన్ని, ఆ పాపం కలిగినటువంటి నష్టాన్ని, దేవుని యొక్క ఉగ్రతను, శాపానికి ఆయన వెల చెల్లించి ఆ పాపి అనేటటువంటి ముద్ర నుండి దోషభరితమైనటువంటి వ్యక్తి అనే ఆ ముద్ర నుండి, ఆ బలహీనతలు బంధకాల నుండి ఆయన రక్తం ద్వారా మనలను కూడా విమోచించినటువంటి వాడుగా ఉండినాడు. గనుక స్నేహితులారా, మన జీవితాలలో దేవుని కృపను ఈ రీతిగా మనము అనుభవించినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు ఒక న్యాయవాదిగా మనలను ఈ పాప బంధకములలో నుండి, దోషభరితమైన బంధకాలలో నుండి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక న్యాయవాది యొక్క ఆలోచనలను, అంటే సత్యవంతుడైనటువంటి న్యాయవాది తన క్లయింట్ను ఏ రీతిగానైతే విడిపించడానికి సత్యవంతుడైన న్యాయవాది ప్రయత్నం చేస్తాడో, ప్రభుల వారు కూడా తన శరీరాన్ని ధారపోసి మనకు విడుదలను, విమోచనను అనుగ్రహించినటువంటి వాడుగా ఉండినాడు. అదే విషయాన్ని స్నేహితులారా, ఇర్మియా ప్రవక్త తనదైనటువంటి భావనలతో ఆయన వివరించడాన్ని మనం గమనిస్తాం. స్వతహాగా ఆయన నేరస్తుడిగా, రాజద్రోహిగా, బంధకాలలోనికి, విపత్కరమైన పరిస్థితులలోనికి వెళ్ళిన సందర్భంలో, దేవా నా పక్షాన రాజులతో నువ్వు వాదించినావు, అధిపతులతో నువ్వు వాదించినావు, వారితో వాదించి నా ప్రాణాన్ని విమోచించినటువంటి వాడవుగా ఉన్నావు అనే సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సందర్భాన్ని గమనించినట్లయితే బబులోను చెరలో యూదా జనాంగము నలిగిపోతూ ఉన్నటువంటి సందర్భం. ఆ బబులోను చెర నుండి, ఆపద నుండి, దాడుల నుండి, హత్యల నుండి, అశాంతి, అసమాధానము, పరాయి పాలన నుండి, ఆ రాజులతో, అధిపతులతో నువ్వు వాద్యమాడి యూదా జనాంగం అంతటిని జీవంలోనికి, విడుదలలోనికి నడిపించినటువంటి వాడవుగా ఉన్నావు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు చెరలో బంధింపబడినప్పుడు దేవుడు ఫరో రాజుగారితో వాద్యమాడి వారందరినీ బయటకు తీసుకొని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. గనుక ప్రభుల వారు తన శిలువ త్యాగము వలన మన జీవితాలలో రుజువు చేసినటువంటి సత్యం ఏంటనంటే, ఆయన మన పక్షాన వాద్యమాడేటటువంటి దేవుడు. నువ్వు కొరతలో ఉన్ననాడు, కన్నీళ్లలో ఉన్ననాడు, బంధకాలలో ఉన్ననాడు, శత్రువుల బాధల చేత, శత్రువుల దాడుల చేత బాధింపబడిన నాడు, అయ్యో ఎవరున్నారండి నా పక్షాన, ఎవరు నా కన్నీళ్ళందు తుడిచేవారు, ఎవరు నన్ను విడిపించేవారు, ఎవరు నన్ను ధైర్యపరిచేవారు, ఎవరు నా పక్షాన నిలువబడేటటువంటి వారు అనే ఆ బాధ నీలో ఉన్నది కదా. ఆ కన్నీళ్ళు కార్చే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కదా, నా పక్షాన ఎవ్వరూ లేరే అనే దిగులుతో రాత్రి పగలు వేదనను, భయాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా. స్నేహితుడా, కలువరి శిలువ
ఆ సంఘటన, ప్రభుల వారి త్యాగము నీ జీవితంలో నీకు ఇచ్చుచున్న వాగ్దానం ఏమిటంటే, ఆయన నీ పక్షాన వాద్యమాడే దేవుడు. నీ అనారోగ్యంతో, నీ శత్రువులతో, నీ బంధకాలతో, నీ వేదనలతో, నీ కన్నీళ్లతో, అనానుకూల పరిస్థితులన్నిటితో ఆయన వాద్యమాడి నీకు విడుదల అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. ఈ జీవితం అనే ప్రయాణంలో ఎన్నో పర్యాయాలు మేము కన్నీళ్ళకి, వేదనకి, శత్రువుల యొక్క దాడులకి, భయానికి, చింతకు, బలహీనతకు, బంధకములకు లోనయ్యేటటువంటి వారంగా ఉన్నామయ్యా. ప్రతిరోజు మాలో చాలామంది అనుభవము ఏమిటంటే, నేను దిక్కులేని వాడను దేవా, ఎవరు నా పక్షాన నిలువబడతారు, ఎవరు నా పక్షాన మాట్లాడతారు, ఎవరు నన్ను ధైర్యపరుస్తారు, ఎవరు ఈ శోకంలో నుండి, ఈ బంధకాలలో నుండి, ఈ ఒంటరితనంలో నుండి, ఈ కన్నీళ్లలో నుండి నాకు విడుదలను అనుగ్రహిస్తారని రోధించేటటువంటి వారంగా ఉన్నామయ్యా. సిలువ కార్యం ద్వారా మీరు మాకిచ్చిన వాగ్దానము, మా పక్షాన నీవు వాద్యమాడే దేవుడవయ్యా. మీరు రాజులతోనైనా, అధిపతులతోనైనా, అనానుకూల పరిస్థితులతోనైనా, చీకటి శక్తులతోనైనా, సమస్యలు, బంధకాలు, అనారోగ్యాలతో అయినా మాతో వాద్యమాడే దేవుడవని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నావు. ఈ ప్రార్థనలో ఏ కుమారుడు, ఏ కుమార్తె ఏకీభవించుచు ఉన్నారు. వారి జీవితములను బట్టి, వారి బంధకములను బట్టి, వారి పక్షాన మీరు నిలువబడి రక్షక, మీరు వాద్యమాడుతూ ఉన్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి కొదువలను తీర్చండి, వారి కన్నీళ్లను తుడవండి, వారి బంధకాల నుంచి విమోచన మీ నామమున దయచేయండి. ఈ దినాన ప్రభు మాతో ఉన్నాడని ముందుకు సాగే బిడ్డలు, ప్రభు మాతో ఉన్నాడని ప్రయత్నాలు కొనసాగించే బిడ్డలు, ప్రభు మాతో ఉన్నాడని నూతన కార్యములను ప్రారంభించే బిడ్డలు, ప్రభు మాతో ఉన్నాడని కన్నీళ్లలో, శ్రమలలో, బంధకాలలో పడిపోయి నలిగిపోతూ ఉన్నటువంటి బిడ్డలు మీ వైపు తమ హస్తములను చాచుచునుండగా ఆ హస్తములను అందుకొని లేవనెత్తుమని, వారి కొదవలనన్నిటినీ తీర్చుమని జీవము కలిగిన క్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.